క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కృష్ణా గోదావరికి వరద ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో. నారాయణపూర్ నుంచి దిగువకు 68,800 క్యూసెక్ల విడుదల. జూరాలలో పెరుగుతున్న నీటి మట్టం 37,000 క్యూసెక్లకు దిగువకు. తుంగభద్రలోని ప్రవాహం. గోదావరి బేసిన్ లో హై అలర్ట్. 4 లక్షల క్యూసెక్లకు చేరిన వరద. మొత్తం మీద పైన కొట్టింది కాబట్టి కిందకి బ్రహ్మాండంగా. కాకనేమో కాకేం చేస్తాడు తెలుసా, కింద అదేంది ప్రాజెక్ట్ కింద కట్టి మళ్ళీ మీదికి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొస్తాడు. అది వేరే విషయం. మళ్ళీ ఇది దీన్ని ఎత్తిపోతల పథకం అంటారు. ఎత్తిపోతల పథకం అంటే ఇట్లా పైనుంచి ఇట్లా కింద పోస్తారు. ఇట్లా పోతున్నాయి కింద నుంచి పైకి కూడా పోసి కాక అంటే పైనుంచే కిందికి పోస్తారు. గ్లాస్ ఎత్తుడు కాదు నువ్వు అనేది, నీళ్ళు నీళ్ళే. నువ్వేమో గ్లాస్ ఎత్తున్నట్టు ఇట్లా ఇట్లా అంటున్నావు. గ్లాస్ ఎత్తడాన్ని అట్లా అట్లా అంటలేదు, నువ్వు వేరే అనుకుంటున్నావు. ఓకే, అట్లా కాదు. విషయం ఏంటంటే ఎత్తిపోతల పథకం అనమాట. అంటే అసలు యాక్చువల్గా తుమ్మిడి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి మేడిగడ్డ దగ్గర కట్టి కింద కట్టి ఆ తర్వాత మళ్ళీ మీదికి తీసుకొని మళ్ళీ కిందికి ఎత్తిపోతుంటారు అనమాట. దాన్నే ఎత్తిపోతల పథకం అంటారు. ఇక మరో 2 రోజులు వానలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 5 జిల్లాలకు రెడ్, తర్వాత మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ వాతావరణ శాఖ. ఇక్కడ కృష్ణా తర్వాత గోదావరికి వరద భారీగా వస్తూ ఉందంట. నిజంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో కృష్ణా బేసిన్కి సంబంధించి సరిగా వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడ నాగార్జున సాగర్ అంటే పైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఆధారపడినటువంటి చాలామంది రైతులకు నిరాశ ఎదురైంది. చాలామంది కూడా కొన్ని లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాల వరకు అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. క్రాప్ హాలిడే అంటే పంటలు వేయలేదు ఇక, అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కృష్ణా నదికి తర్వాత నది నుంచి తర్వాత ఇక్కడ గోదావరి నుంచి కూడా మంచిగా వరదలు వస్తూ ఉన్నాయంట. ఆ వరదలు వస్తే వీటిని ఆపేసి ప్రాజెక్టులను నిల్వ చేసుకొని ఆ తర్వాత మనం ఎండాకాలం వచ్చినప్పుడు అవన్నీ కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత దాంతో కరెంట్ ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.